సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక 4 పెద్ద మిషన్స్ ఉన్నాయి. అయితే ఇవి మాత్రము నేను దసరాకి ఇవ్వలేనని చెప్పాను ఆల్రెడీ. అంటే వాళ్ళకి నిన్న మొన్నే బుక్ అయ్యేది, మినిమం 1 month టైం అనేది తీసుకుంటున్నాము ఈ టైంలో కాబట్టి. అంటే బుకింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ లార్జ్ స్కేల్ కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఈ మిషనరీ చూస్ చేసుకుంటున్నారు, వీటి బుకింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మినిమం ఒక 20 to 25 days అనే టైం అనేది తీసుకోవడం జరిగింది. ఈ 4 మాత్రం నార్మల్గా పండగ తర్వాత మనకి డిస్పాచ్ ఉన్నాయి. కాకపోతే ఈ వర్క్షాప్లో మళ్ళీ మిషన్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఒక 3 మిషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే మెయిన్లీ మనకి యాక్చువల్లీ ఈరోజు నైటే ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే వాళ్ళకి సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఉంది సార్ ఫెస్టివల్ కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్తే, వాళ్ళకి యాక్చువల్లీ ట్యూస్డే సెంటిమెంట్ ఉంది, ట్యూస్డే తీసుకోని అన్నారు. కాకపోతే నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళు ట్యూస్డే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇదేంటంటే ఒకే కస్టమర్కి 3 మిషన్స్, ఇక్కడ ఒక మిషన్ ఉంది, మనకి వెనక 2 మిషన్స్ ఉన్నాయి. ఈ 3 మిషన్స్ రేపు మార్నింగ్ డిస్పాచ్ ఉన్నాయి. వీళ్ళేంటంటే చాలా పాత కస్టమర్, మనకు 10 years బ్యాక్ వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. ఫస్ట్ మన దగ్గర మిషన్స్ తీసుకున్నారు, ఒక 10 to 20 మిషన్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు. అప్పుడు ఒక 3 మిషన్స్, అప్పుడు ఒక 2 మిషన్స్ అలా తీసుకున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మ్యాన్ పవర్ దొరకడం కష్టం అవుతుంది, కొంచెం ఆటోమేటిక్ వెళ్దాం, ప్రొడక్షన్ ఎక్కువ చేద్దామని చెప్పి వాళ్ళు ఒకేసారి ఇవి 3 మిషన్స్ అనేవి బుక్ చేయడం జరిగింది. సో వాళ్ళకి డిస్పాచ్ అనేది రేపు మార్నింగ్ డిస్పాచ్ ఇస్తానని చెప్పాను. సో ఇదండి మొత్తం దసరాకి ఇలా చాలా హరీబరీగా ఉంది కంప్లీట్గా. ఈ డిస్పాచెస్ అన్ని రేపటి వరకు క్లియర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.